వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ అండి. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరిందండి కర్రీ మాత్రం. ఈ కర్రీతో అన్నం మొత్తం చక్కగా కడుపు నిండా తినచ్చండి, అంత బాగుందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా చేసుకోనండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం చికెన్ నేను నిప్పుల మీద కాల్చిన చికెన్ అనేది తీసుకున్నానండి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా 4-5 సార్లు కడిగిన తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు కర్రీలోకి టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నానండి. నేను నూనె అనేది పల్లీల నూనె వాడతాను. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అలా వండుకోనండి. కర్రీలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నేను ఈ చికెన్ అనేది స్కిన్తో తీసుకున్నానండి. ఇది నాటుకోడి ఎలా ఉంటుంది కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. ఈ కర్రీ నిప్పుల మీద కాల్చిన చికెన్తో మనము కర్రీ వండుకుంటే. ఇప్పుడు కొద్దిగా పెరుగు అనేది వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పు అన్నమాట, మన టేస్ట్ కొలది ఉప్పు అండి. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము. చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి కొద్దిగా కారం అనేది ఎక్కువ పట్టిద్దండి. నేను ఇప్పుడు కూర కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఉడికిందండి, కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నాను. ముక్క బాగా ఉడకాలన్నమాట. ధనియాలు, జీలకర్ర పొడి అండి. అలాగే కర్రీలోకి నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి, జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకుందాము కర్రీలోకి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని ఆ జార కడిగి ఆ వాటర్ కూడా పోసుకున్నానండి నేను. ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను నేను. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా ఉంది. ఇప్పుడు నేను ఈ కర్రీని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మసాలా అండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీ, అలాగే అన్నం, బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మన నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. నిప్పుల మీద కాల్చిన కోడితో మనము కర్రీ వండుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే మా వారికి అన్నం పెడుతున్నాను. వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని తింటామంటే సూపర్ అండి, సూపర్. మీరే అంటారు చేసుకుంటే. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్.